ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అధికారులు 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 13,05,400 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ దగ్గర గోదావరి నీటి మట్టం 13.9 అడుగులు ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అధికారులు 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 13,05,400 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ దగ్గర గోదావరి నీటి మట్టం 13.9 అడుగులు ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ఉగ్రరూపానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్లో అందిస్తారు. మోహన్, అధికారులు 2 ప్రమాదక హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 13,05,400 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మోహన్. గుడ్ మార్నింగ్ చక్రి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు గోదావరి ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఎందుకంటే అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం అక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఎక్కడైతే ఆ వాటర్ ఫ్లో మన నిన్నటి వరకు పెరిగింది, అక్కడ స్లో అవుతుంటే అక్కడ డౌన్ అవుతుంటే ఇక్కడ మన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఈ వాటర్ ఫ్లో పెరిగి ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా లెవెల్స్ పెరిగే అవకాశాలు కనబడుతూ వస్తాయి. ఈ ఆచారం ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం ఉదయం 6 గంటల సమయంలో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారికంగా. ఇప్పుడు మనం చూసుకుంటే 7 గంటలకి ఇదే గేజ్ లెవెల్ చూసుకుంటే 14 అడుగులు ఉండగా సర్ప్లస్ ఏదైతే వాటర్ ని 13,22,659 క్యూసెక్ల నీరుని సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ఎందుకంటే ఈ బ్యారేజ్ ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ కూడా మనం ఇటీవల వచ్చినటువంటి వాదనలు చూసుకుంటే బ్యారేజ్ కూడా కొంచెం మరమ్మతులకు చేయాల్సి వచ్చిన నేపథ్యంలో అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడెక్కడ కూడా వాటర్ ని ఎక్కువ స్టోరేజ్ చేస్తే బ్యారేజ్ కే ఇబ్బందులు కలిగే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి అధికారులు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే వచ్చిన వాటర్ వచ్చినట్లు కూడా పూర్తిగా సముద్రంలోకి వదులుతున్నారు. 175 గేట్లు కూడా ఓపెన్ చేసేసారు ఫుల్ గా. ఇప్పుడు ఎక్కడా కూడా వాటర్ ని సర్ప్లైస్ ఉంచట్లేదు. ఇప్పటికీ 13 లక్షల క్యూసెక్లు అంటేనే చూసుకోవచ్చు. మనం ఏదైతే 14 అడుగుల చేరుకున్న నేపథ్యంలో 2వ ప్రమాద హెచ్చరిక అనేది చేస్తారు. ఈ 2వ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతానికి మాత్రం వరద నీటి మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది. ఇక్కడ కూడా స్థిరంగా కూడా లేదు, పెరుగుతుంది. క్షణక్షణం పెరుగుతూనే వస్తుంది. మరి ఈ పరిస్థితి కొనసాగితే ఆ చుట్టుపక్కల ఏదైతే తూర్పుగోదావరి జిల్లా అలాగే ఈ ఎటువైపు కోనసీమ జిల్లాల్లో ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా జల దిగ్బంధంలో మునిగిపోయినాయి అని చెప్పుకోవాలి. ఆ గ్రామాలన్నింటికి కూడా రాకపోకలు పొందాయని ఇది అధికారులు అక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా కొంతమంది మొరాయించుకుంటూ కూర్చున్నారు. ఎప్పుడు మాకు ఇదే పరిస్థితి వస్తుంది, ఇక్కడ శాశ్వత పరిష్కారం అనేది చూపించట్లేదు అధికారులు. ఇలాంటి ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రం మమ్మల్ని తీసుకెళ్లి స్కూల్స్ లోనో అట్లోనో పునరావాస కేంద్రాల్లో కూర్చోబెట్టి మళ్ళీ తీసుకొచ్చి దింపేస్తున్నారు. మాకు నిత్యం ఇదే పరిస్థితి అవుతుంది, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పేసి ఇటు లంక గ్రామ ప్రజలందరూ కూడా చెబుతున్నారు, వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా శాశ్వత పరిష్కారానికి దిశగా చూడాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఇక మనం చూసుకుంటే గోదావరి బ్యారేజ్ వద్ద మాత్రం ప్రస్తుతం వాటర్ ఫ్లో క్షణక్షణం పెరుగుతుందని చెప్పుకోవాలి. ఈ తీవ్రత కొనసాగితే మాత్రం మరి కొద్దిసేపటికే 3వ ప్రమాద హెచ్చరిక కూడా అనౌన్స్ చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి చూడాలి మరి కొద్దిసేపట్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని. క్షణక్షణం అయితే మాత్రం లంక గ్రామ ప్రజలందరూ కూడా చాలా తీవ్ర భయాందోళనతో ఉన్నారు. ఏం జరుగుద్ది అనే అంశాన్ని తీసుకుంటూ గోదావరి జిల్లా వాసులందరూ కూడా ఈ గోదావరి ఏదైతే ఉధృతిని చూడడానికి వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తున్నారు. గోదావరి శాంతించాలని చాలా మంది పూజలు కూడా చేస్తున్నారు. చక్రి.
అయితే మోహన్, బ్యారేజ్ దగ్గర గోదావరి ప్రస్తుతం నీటి మట్టం ఎన్ని అడుగులుగా ఉంది? గోదావరి నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందా మోహన్? ప్రస్తుతం అధికారులు అధికారికంగా చెప్పిన గణాంకాల ప్రకారం చూసుకుంటే కొద్దిసేపటి క్రితం 7 గంటలకు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. అక్కడ ఏదైతే బ్యారేజ్ లెవెల్ అనేది 14 అడుగులకు చేరుకుంది. 14 అడుగులు చేరుకున్న వెంటనే రెండో ప్రమాద హెచ్చరిక అనేది ఇచ్చారు అధికారులు. ఈ ప్రస్తుతం అయితే 14 అడుగుల వద్ద ఉంది. అయితే ఈ ఉధృతి నీటి ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది పెరిగే అవకాశాలే ఉన్నాయి. కానీ ఎందుకంటే అక్కడ భద్రాచలం వద్ద ఉన్నటువంటి గోదావరి తగ్గుతుంటే ఆ వరద నీరంతా కూడా ఒక్కసారిగా వచ్చి గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు చేరుకుంటుంది. అప్పుడు వాటర్ ఫుల్ గేజ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అయితే ఇది ఎక్కువగా ఉండదు, 1 or 2 days లోనే మొత్తం పూర్తిగా వాటర్ క్యూర్ అయిపోద్ది. మొత్తం అంతా కూడా సముద్రంలో కలిపేస్తామని చెప్పేసి అధికారులు ఇప్పటికే చెప్పారు సార్. రైట్, థ్యాంక్ యూ మోహన్. నేడు ప్రధాని నరేంద్ర మోడీ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా 2 రాష్ట్రాల్లో 18,000 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బీహార్లో 13,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను, పశ్చిమ బెంగాల్లో 5,200 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బీహార్ పర్యటన సందర్భంగా 2 రైళ్లను ప్రారంభిస్తారు. గయా, ఢిల్లీల మధ్య తిరిగే అమృత్ భారతీయ ఎక్స్ప్రెస్ రైలును, వైశాలి, కోధర్మల మధ్య తిరిగే బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్ను మోడీ ప్రారంభిస్తారు. ఎన్హెచ్ 31 పైన 8.15 కిలోమీటర్ల పొడవైన ఆంటా సిమారియా బ్రిడ్జిని, గంగానదిపైన 1.86 కిలోమీటర్ల 6 లేన్ల బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభిస్తారు. గంగానదిపై 6 లేన్ల బ్రిడ్జి కారణంగా మోకామా నుంచి బెగుసరాయ్కు డైరెక్ట్గా కనెక్టివిటీ ఏర్పడనుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా నిర్మితమైన మెట్రో ట్రైన్ సర్వీసులను కూడా ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 4:15 మెట్రో సర్వీసును ప్రారంభిస్తారు. అంతేకాకుండా బెస్సర్ రోడ్డు నుంచి జైహింద్ విమాన్ బందర్ ఎయిర్పోర్టు వరకు మెట్రో రైళ్లు ప్రయాణిస్తారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కీలక అంశాలు, ఆర్థిక సాయంతో పాటుగా ప్రాజెక్టులను సాయించుకున్న చంద్రబాబు ఇప్పుడు మరోసారి హస్తన వెళ్లబోతున్నారు. నేడు ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లబోతున్న చంద్రబాబు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రికి వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు. సస్కితో పాటుగా పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని చంద్రబాబు ఆమెను విజ్ఞప్తి చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఒక ప్రైవేటు హోటల్లో ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టులో విచారించింది. హైకోర్టు ప్రభుత్వ తరపు అడ్వకేట్ జనరల్ను ప్రశ్నిస్తూ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ అనంతరం మాత్రమే చర్చలు తీసుకుంటారా అని స్పష్టత కోరింది. దీనిపై స్పందించిన ఏజీ ప్రభుత్వ నిర్ణయం వివరించేందుకు కొంత సమయం కావాలని హైకోర్టును అభ్యర్థించారు. దీంతో హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు మరోసారి హైకోర్టు కాళేశ్వరం నివేదికపై విచారణ చేపట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఈ కేసు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఖరీఫ్లో ఎరువుల కొరత రైతులను కలవరపెడుతుంది. పంట వేయడానికి అవసరమైన యూరియా అందుబాటులో లేదు. అదే అదునుగా కొందరు వ్యాపారస్తులు ధర పెంచి విక్రయిస్తున్నారు. మరికొందరు పురుగు మందులు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో యూరియా కొనుగోలు భారంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో మార్కెట్లో వ్యాపారస్తులు 350 రూపాయల నుంచి 450 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు ప్రకటనలు చేస్తున్నా సకాలంలో యూరియా, డిఏపీలు మాత్రం రైతుకు అందడం లేదు. ప్రైవేటు వ్యాపారస్తులు బస్తాకు 30 రూపాయల నుంచి 50 రూపాయలు అధికంగా వసూలు చేస్తూ పలు షరతులు విధిస్తున్నారు. యూరియా, డిఏపీ తమ వద్ద కొనుగోలు చేస్తే పురుగుల మందులను కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాలని కరాఖండిగా చెబుతున్నారు. పంటను కాపాడుకునేందుకు ఎరువు దొరక్క అవస్థలు పడుతున్న రైతులను అడ్డగోలుగా పెరిగిన ధరలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. యూరియా కొరతను సాకుగా చూపుతూ ప్రైవేటు వ్యాపారులు కర్షకులను లూటీ చేస్తున్నారు. ఇష్టారీతిగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారుల దందాను ప్రభుత్వం అధికారులు నియంత్రించడం లేదని రైతులు మండిపడుతున్నారు. తెలంగాణలో యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. యూరియా విషయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయని అన్నారు. యూరియాపై తెలంగాణకు 76,000 కోట్ల సబ్సిడీ ఇచ్చామని స్పష్టం చేశారు. ఎరువుల ధరలను కేంద్రం పెంచలేదని క్లారిటీ ఇచ్చారు. యూరియాను సమానంగా పంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది అని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్టాక్ పెట్టాం, అదేమైందో తెలియడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. యూరియాను పద్ధతి ప్రకారం వాడుకోవాలని చెప్పారు. దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని సూచించారు. యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ, మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్సా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ కూడా ఆలోచన చేయాలి. మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్తా మీద 2,400 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఈచ్ బ్యాగ్ ఆన్ యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివింగ్ 2,400 రూపీస్ సబ్సిడీ. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా 2,500 నుంచి 2,650 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుంది. రైతు దగ్గర వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ 242 రూపీస్ to 260 రూపీస్ అంతే కలెక్ట్ చేస్తాం. ప్రతి బస్తా మీద 2,300 నుంచి 2,400 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి తెస్తున్నాము? అనేక దేశాల నుంచి తెస్తున్నాం. మీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులు ఎత్తేశారు. యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమను స్తంభింపచేసిన కార్మికుల సమ్మెకు తెరపడింది. కార్మికుల వేతనాలను 22.5% పెంచేందుకు నిర్మాతలు అంగీకరించడంతో ఈ ప్రతిష్టంభన వీడింది. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో నేటి నుంచి సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో టాలీవుడ్లో చిత్రీకరణలన్నీ కూడా నిలిచిపోయాయి. ఈ సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచన మేరకు ఫిల్మ్ ఛాంబర్, ఎఫ్డీసీ, కార్మిక శాఖ రంగంలోకి దిగాయి. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన త్రైపాక్షిక చర్చలు ఫలించాయి. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఇరుపక్షాలు
ఒకరి సమస్యలు ఒకరు అర్థం చేసుకున్నాయని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం వివరాలను కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ వెల్లడించారు. కార్మికులు 30% వేతన పెంపు డిమాండ్ చేయగా సుదీర్ఘ చర్చల తర్వాత 22.5% పెంపునకు ఇరు వర్గాలు అంగీకరించాయని ఆయన వివరించారు. ఈ పెంపు 3 ఏళ్లలో దశల వారీగా అమలు కానుంది. 2000 లోపు వేతనం ఉన్నవారికి మొదటి ఏడాది 15%, 2 ఏడాది 2.5%, 3 ఏడాది 5% చొప్పున పెంపు ఉంటుంది. అదేవిధంగా 2000 నుంచి 5000 మధ్య వేతనం ఉన్నవారికి మొదటి ఏడాది 7.5%, 2 ఏడాది 5%, 3 ఏడాది 5% చొప్పున వేతనాలు పెరగనున్నాయి. ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నామని, నేటి నుంచి కార్మికులందరూ విధులకు హాజరవుతారని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ప్రకటించారు. పరిశ్రమ అభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ముఖ్యమంత్రికి వారు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. తాజా ఒప్పందంతో టాలీవుడ్లో మళ్ళీ సినిమా చిత్రీకరణలు ఊపందుకోనున్నాయి. అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడము, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్తీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది. సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి. సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత. ఇప్పుడు పెద్ద సినిమాలకు మాత్రం 1.5 కాల్ షీట్ ఉంటుంది ఎవ్రీ సండే. చిన్న సినిమాలకు మాత్రం సెకండ్ అండ్ ఫోర్త్ సండే మాత్రమే 1.5 కాల్ షీట్ ఉంటుంది. ఇంకా చిన్న సినిమాలకు కూడా ఇంకా కొన్ని కండిషన్స్ అడిగారు. అదంతా ఈ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తారు గవర్నమెంట్ నుంచి. ఆ కమిటీ విల్ అడ్రస్ అదర్ ఇష్యూస్ రిలేటెడ్ టు స్మాల్ మూవీస్. ఇది ఇంతకుముందు కొన్ని కండిషన్స్ ఆల్రెడీ ప్రివైలింగ్ ఉన్నాయి. అంటే స్మాల్ బడ్జెట్ మూవీస్కి 15% డిస్కౌంటెడ్ రేట్లో వర్కర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో దట్ విల్ కంటిన్యూ. ప్రొడ్యూసర్ అది వెసులుబాటు, ఆయన 6 to 6 కాల్ షీట్ ఉంటే 6 to 6 వస్తారు, లేదంటే 9 to 9 అంటే 9 to 9 వస్తారు. ఆ రోజు షూటింగ్ బట్టి ఇమీడియట్గా స్ట్రైక్ విత్డ్రా చేస్తున్నారండి. స్ట్రైక్ ఈస్ కాల్డ్ ఆఫ్. మనం ఒక కమిటీ గవర్నమెంట్ నుంచి ఒక కమిటీ ఫామ్ చేస్తుంది. ఫర్దర్గా అంటే జనరల్గా ఇది కామన్ అండి. అంటే వేజ్ నెగోసియేషన్ అప్పుడు కొంత వర్కర్ నుంచి డిమాండ్ ఉంటుంది, కొంత స్ట్రైక్ అని వర్క్ ఆపడం అనేది కామన్గా జరుగుతుంది. మరి కొంత ముందే ఎప్పుడైతే టర్మ్ కంప్లీట్ అవుతుందో ఒక 1-2 months ముందే నెగోసియేషన్లో కూర్చుంటే బిఫోర్ ఆ అగ్రిమెంట్ అయ్యేలోపు అది రిజాల్వ్ అవుతుందని కోరుకుంటున్నాను. ఇలా 19 రోజులు కార్మికులు నిరసన తెలియజేయటం మనకు ఇబ్బందికర వాతావరణంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా త్వరగా ఈ రోజు సమస్యను పరిష్కరించమని చెప్పారు. కాబట్టి మేము ఏదైతే 30% వేతనం కావాలని చెప్పేసి గత 19 రోజుల నుంచి అడుగుతూ ఉన్నాం. ఇక సమస్యలు ఇరుపక్కల ఉన్నాయి కాబట్టి వారు అన్ని విషయాలు కూడా ప్రభుత్వం వారు అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించి మొదటి సంవత్సరం 15%, రెండవ సంవత్సరం 2.5%, మూడో సంవత్సరం 5% కింద వారు డిసైడ్ చేయడం జరిగింది. మొత్తం కూడా 22.5%, 30%కి మేము 22.5% వారు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అలాగే కండిషన్ల విషయంలో కూడా ఆ మొదటి కండిషన్ ఎలాగో ఇప్పటి నుంచో ఉంది కాబట్టి దాని ప్రకారమే ఫాలో అవుతామని చెప్పాము. మన దగ్గర స్కిల్ లేకపోతే కనుక బయట నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు. సో దాన్ని కూడా అంగీకరించడం జరిగింది. ఇక రెండోది ఫైటర్స్ డాన్సర్స్ రేషియో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కూడా ఈసారి అది ఇండియా లెవెల్లో పరిష్కారం కావాలి కాబట్టి హైపెక్ మీటింగ్కి లేబర్ కమిషనర్ గారిని, అటు ఛాంబర్ పెద్దల్ని, అట్లాగే దిల్రాజు గారిని, వారిని కూడా వారి సహకారం కావాలని చెప్పాము. వారు కూడా ఇస్తామని చెప్పారు. అక్కడ కనుక పరిష్కారం అయితే దాని ప్రకారం కూడా ముందుకెళ్ళడానికి సిద్ధమే అని చెప్పాము. ఇక మూడో విషయంగా ఆదివారాలు వారు అడిగారు. ఆదివారాల విషయంలో ఇప్పటిదాకా డబుల్ కాల్ షీట్లు ఉండేవి, దాన్ని 1.5 కాల్ షీట్ కింద
పరిగణించడం జరిగింది. అలాగే 4వది 9 గంటల నుంచి 9 గంటలకి ఉంది కాబట్టి కాల్ షీట్ వాళ్ళు అడిగారు, ఫస్ట్ నుంచి కూడా ఆ కాల్ షీట్ మీద ఉన్నారు. మేము మొత్తం కూడా వారికి కూడా వివరించడం జరిగింది. 99 కాల్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కూడా లాస్ కాకుండా ఇప్పుడు మాకు ఏదైతే 1.5 కాల్ షీట్ వచ్చేదో 9 to 9 అంటే 6 to 9 చేస్తే దాన్ని అంతా క్యాలిక్యులేషన్ చేసి ఆ సమయాన్ని ఆ వేతనాలను అంతా క్యాలిక్యులేషన్ చేసి ఇప్పుడు ఎలాగైతే వస్తుందో దానికన్నా కొంచెం బెనిఫిట్ వచ్చే విధంగానే ఒక పర్సంటేజ్ విధానం తీసుకురావడం జరిగింది 99 కాల్ షీట్ జరిగితే. కానీ ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఏం చేయాలి, ఎలా చేయబోతున్నామో అన్నీ కూడా వివరించారు కాబట్టి ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారు అవన్నీ పరిగణలోకి తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం కూడా చేయూతగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు వీటన్నిటి కూడా ఒప్పుకోవడం జరిగింది. సినీ కార్మికుల వేతన పెంపునకు అంగీకారం కుదరడంపైన మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇటు నిర్మాతలకు అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ సీఎంకి థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చిరు స్పెషల్ పోస్టు పెట్టారు. తెలుగు చిత్రసీమ ఇలాగే కలిసిమెలిసి ముందుకు సాగాలని, ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చిరంజీవి ట్వీట్ చేశారు.